హాయ్ మయూ. హాయ్ మమ్మీ. నీ ప్రాజెక్ట్ వర్క్ ఏంటి? Animals and their houses. ఎక్స్ప్లెయిన్ చేస్తావా మాకు? Now I'm going to explain animals and their houses. ఓకే. Hippopotamus and fish will stay in pond. Dog will stay in canal. Camel will stay in desert. Lion and tiger will stay in den. Goat and cow will stay in shed. Birds will stay in nest. వావ్, ఇది ప్రాజెక్ట్ వర్క్ కోసము. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ లాగా చేసాము, యానిమల్స్ అండ్ దేర్ హౌసెస్ అని. ఇవి ఐస్ క్రీమ్ అవి స్టిక్స్, ఇవి వీటితోటి బార్డర్ అంతా బార్డర్ ఫెన్సింగ్ లాగా తీసుకున్నాము. ఇక్కడ సైడ్ వాటర్ జోన్ లాగా ఇది మొత్తం. సో ఇవన్నీ మనకి బుక్ షాప్స్ లోపల ఈ చిన్న చిన్న ప్లాంట్స్, ఇది గ్రాస్ దొరుకుతుంది. సో అవి తీసుకున్నాము. కింద బేస్ ఏమో థర్మాకోల్ షీట్ తీసుకున్నాము. ఇంకా పేపర్ దీనికి అతికించి చేసాము. పేపర్ తీసుకొని దీనికి స్టిక్ చేసి దాని మీద అరేంజ్ చేసాము. సో ఇది ఒక బ్యూటిఫుల్ రాక్. ఈ యానిమల్స్ ఇవేమో ఆన్లైన్లో యానిమల్స్ తీసుకున్నాము. సో ఇవంతా మనవి థర్మాకోల్ వాటితోటి కట్ చేసుకొని. ఈ లయన్ ఒక్కటి మా ఇంట్లో ఉన్నది పెట్టేసాము. ఇది మమ్మీ లయన్, బేబీ లయన్ అనుకుంటా. ఇది క్యామల్, ఇది కింద శాండ్, అది డెజర్ట్లో ఉంటుంది కాబట్టి సో దానికోసం అనేసి శాండ్ వేసాము. ఇది లయన్, ఇది. సో ఇది డెన్ దానికి. టైగర్ మంచిగా ఉండి ఆడుకుంటుంది అనుకుంటా. ఇది ఇక్కడ ఇది ఫుడ్, మైన్యూట్ థింగ్స్ కూడా కవర్ కావాలి అనేసి డ్రింకింగ్ వాటర్ వచ్చి గ్రాస్ గ్రాస్ ని వాటర్ లాగా పెట్టాం అక్కడ. సో ఇక్కడ ఈ బర్డ్కి కూడా నెస్ట్ లాగా చేసి చిట్టి చిట్టి ఎగ్స్, చిట్టి చిట్టి ఎగ్స్ తయారు చేసినాం. సో ఫైనల్గా తిన్న ప్రాజెక్ట్ వర్క్ కోసము ఇది యానిమల్స్ అండ్ దిస్ హౌసెస్ అంతే కదమ్మా.